హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం క్రిమినల్ ట్రయల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రీవియస్గా చేసిన 2 వీడియోస్లో మనం ప్రాథమిక అంశాలు కొన్ని నేర్చుకున్నాం. సెకండ్ వీడియోలో వారెంట్ ట్రయల్స్ గురించి ఎలా జరుగుతాయి వారెంట్ ట్రయల్స్ దానికి సంబంధించి మొత్తం సమాచారం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం సమన్స్ ట్రయల్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సమన్స్ ట్రయల్ సెక్షన్ 251 టు 259 డీల్ చేస్తుంది అనమాట. సిఆర్పిసిలో సమన్స్ ట్రయల్ ప్రొసీజర్కి సంబంధించి మనం డైరెక్ట్గా 251కి వెళ్ళిపోతే మనకి విషయాలు అర్థం కావన్నమాట. సో 251 ఏం మాట్లాడుతుంది? సమన్స్ సర్వ్ అయిన తర్వాత అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో అతను కోర్టు ముందు అపీర్ అయినప్పుడు ఆర్ ఈజ్ బ్రాట్, ఒకవేళ అపీర్ కాకపోతే బలవంతంగా బ్రాట్ బిఫోర్ కోర్ట్, బలవంతంగా కోర్టు ముందు తీసుకొచ్చినప్పుడు సో సెక్షన్ 251 కింద ట్రయల్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది? అతనికి ఏదైతే నేరానికి సంబంధించి అతని మీద ఆరోపణలు చేయబడ్డాయో ఆ నేరానికి సంబంధించిన పర్టికులర్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్స్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట మ్యాజిస్ట్రేట్ వారు. అలాగే అతను అడుగుతారు వెదర్ హీ ప్లీడ్స్ గిల్టీ ఆర్ నాట్ ఆర్ క్లెయిమ్స్ ట్రయల్. సో నేరం అంగీకరిస్తున్నాడా లేకపోతే విచారణ జరగాలని కోరుకుంటున్నాడో అతను అడగడం జరుగుతుంది అనమాట 251 కింద. సో దీనికి ముందు ప్రొసీజర్ ఎందుకంటే నేను అందుకే వారెంట్ ట్రయల్స్ విషయంలో కూడా ఏంటంటే 200 నుంచి 204 వరకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నేను కొంత నేరం ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటి పోలీసులు నమోదు చేయొచ్చు, లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ అనమాట. కంప్లైంట్ డైరెక్ట్ మ్యాజిస్ట్రేట్కి ఇవ్వడం ద్వారా ఫైల్ అవుతుంది అనమాట. సో రెండు విధాలుగా కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సో మనం చెప్పుకున్నాం కదా సెక్షన్ 190 కాగ్నిజెన్స్ కూడా ఎట్లా తీసుకుంటారు? కంప్లైంట్ ద్వారా. కంప్లైంట్ అంటే డైరెక్ట్ మ్యాజిస్ట్రేట్ ఇవ్వడం, లేదా పోలీస్ రిపోర్ట్ ద్వారా, లేదంటే ఇంకా మ్యాజిస్ట్రేట్కి ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే, పర్సనల్ నాలెడ్జ్ ఉన్నట్లయితే దాని ద్వారా. ఈ 3 విధాలు కూడా ఒక నేరం జరిగినట్లు గుర్తించవచ్చు. అలాగే దానికి సంబంధించి ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట మ్యాజిస్ట్రేట్ వాళ్ళు సెక్షన్ 190 ప్రకారం. సో మనకేంటంటే ఇప్పుడు కంప్లైంట్ ప్రొసీజర్ తీసుకున్నాం. ఒక కంప్లైంట్ ఇచ్చామనుకోండి, సో 200 ప్రకారం చెప్పుకున్నాం కదా, ఎగ్జామినేషన్ జరుగుతుంది అనమాట. ఎవరైతే కంప్లైంట్ అతన్ని ప్లస్ అతను తీసుకొచ్చిన విట్నెస్లు ఎవరైతే వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి, అది కూడా ఎలాగ అండర్ ఓత్ అనమాట, ప్రమాణం చేయించి ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది 200. ఓకే, 201 ఏం చేస్తుందంటే ఒకవేళ అతనికి జ్యూరిడిక్షన్ లేకపోతే ఆ మ్యాజిస్ట్రేట్కి జ్యూరిడిక్షన్ ఎవరైతుందో అతనికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే రైట్. అలాగే 202 వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫర్దర్ ఎంక్వైరీ చేయొచ్చు, ఇంకేమైనా పిలిపించవచ్చు, ఇంకేమైనా డాక్యుమెంట్లు తెప్పించుకోవచ్చు, లేదంటే పోలీసులకు డైరెక్షన్ ఇవ్వచ్చు అనమాట, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి. 203 వచ్చేసి ఒకవేళ దాన్ని బట్టి ఏదైనా కేసు జరిగినట్టు కోర్టు భావించట్లేదు అనుకోండి, డిస్మిస్ చేయొచ్చు అనమాట కంప్లైంట్ని. 203 ప్రకారం ఏం చేయొచ్చు? ఏ ఫ్యాక్ట్స్ అయితే వాళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి దాన్ని బేస్ చేసి ఒక నేరం జరిగినట్లు కనిపించలేదనుకోండి కోర్టు వారు ఏం చేస్తారు? డిస్మిస్ చేస్తారన్నమాట కంప్లైంట్ని. ఇది ప్రైవేట్ కంప్లైంట్ విషయంలో. ఒకవేళ సఫిషియెంట్ గ్రౌండ్స్ ఉన్నాయి అలా నమ్మటానికి అని చెప్పి కోర్టు భావించినప్పుడు ఏం చేస్తుందంటే సమన్స్ ఇష్యూ చేస్తుంది అనమాట అక్యూజ్డ్కి. రైట్. సో అది 204 ప్రకారం సమన్స్ ఇష్యూ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, ఈ 204 తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం 251కి. సో అది ఏంటి? ప్రైవేట్ కంప్లైంట్ బేస్ చేసుకొని జరిగిన ఇన్స్టిట్యూట్ చేసిన కేసుల విషయంలో ఇట్లా ఈ 3 స్టెప్స్ 200 నుంచి 204 వరకు కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వస్తాం అనమాట. సో 251 ఇక్కడ చూసాం కదా, అతను కోర్టు ముందు అపీర్ అవుతారు, అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మ్యాజిస్ట్రేట్ వారు ఎవరైతే ఉన్నారో. నెక్స్ట్ మనకి 252, 253 ఇది స్పెషల్ అనమాట. ఇది ఈ 252, 253 కొన్ని కేసులు ఏం జరుగుతుందంటే అది పెట్టి కేసు అనుకోండి. పెట్టి కేసు అంటే అప్ టు ఒక 1000 రూపాయలు మాత్రమే ఫైన్ ఇంపోజ్ చేయడానికి స్కోప్ ఉన్న నేరాలు ఏవైతుంటే వాటిలో అతను అపీర్ కాకుండానే, అంటే స్పెషల్ సమన్స్ అనమాట. 206 సెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ 206 ప్రకారం ఏంటంటే స్పెషల్ సమన్స్ పంపిస్తారనమాట. 1000 రూపాయలు అంటే సో వితౌట్ అపీరెన్స్, నీ యాబ్సెన్స్లోనే నువ్వు ఒకసారి ప్లీడ్ చేసినట్లేదు గిల్టీని, అది బై పోస్ట్ పంపించవచ్చు. అలాగే ఈ అమౌంట్ ఏదైతే ఉందో సమన్స్లో పొందుపరిచిన మొత్తం అంటే 1000 రూపాయలు మెచ్చుకున్న మొత్తాన్ని కూడా త్రూ పోస్ట్ ద్వారా ఏదైతే హీరింగ్ డేట్ ఫిక్స్ చేశారో ఆ డేట్ కంటే ముందు పంపించాలని కోరవచ్చు. ఎవరైతే ఉన్నారో అతను అడ్వకేట్ ద్వారా ప్లేటర్ ద్వారా అపీర్ అవ్వాలనుకుంటే ఆథరైజేషన్ లెటర్ పంపించాల్సి ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన ప్రొసీజర్ ఇది. రైట్. సో ఈ అవకాశం కూడా కల్పిస్తుంది అనమాట, అంటే పెట్టి కేసు విషయంలో మాత్రమే ఇది. సో రెగ్యులర్గా అయితే 251 తర్వాత మనం 250 వెళ్ళిపోతాం. ఒకవేళ అతను కానీ నేరం ఒప్పుకోలేదు అనుకుందాం, 252 ఆర్ 253 ప్రకారం అంగీకరించకపోతే మనం ఏం చేస్తాం? ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున ఎవిడెన్స్ తీసుకుంటాం. వాళ్ళ తరపున ఎవరైనా విట్నెస్లు ఉంటే వాళ్ళని ఎగ్జామిన్ చేయడానికి కోసం డేట్ ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఇదేంటి సమన్స్ కేసు కాబట్టి ఏంటంటే అంత వారెంట్ కేసులో సెషన్స్ కేసులో లాగా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండదు అనమాట.
సో ఇట్ ఈస్ లైక్ ఇన్ మెమరాండం ఫామ్లో అంటే 274లో డిస్కస్ చేశారు ఇది చూడండి సెక్షన్లో. అలాగే ఆ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో ఆ విట్నెస్ ఇస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అటువంటి ప్రవర్తన ఎలా ఉందనేది డెమినియర్ అంటే 280 ప్రకారం వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట ఈ మెమరాండం, రైట్. సో అట్లా ఎవిడెన్స్ వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రాసిక్యూషన్ వైపు నుంచి. అలాగే డిఫెన్స్ అక్యూజ్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో 254 ఈ 313 ఉన్నదన్నమాట. 313 ప్రకారం అక్యూజ్డ్ స్టేట్మెంట్ దేనికి సంబంధించి ఒకవేళ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఏమైనా ఉందనుకోండి ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్లో వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇతనికి అవకాశం అనమాట 313 ప్రకారం. 254 ప్రకారం డిఫెన్స్ ఎవిడెన్స్ విట్నెస్ని కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా 254 సమన్స్ వైపు వచ్చేసరికి, రైట్. మనకు వారెంట్ కేసులు ఏంటంటే ప్రతిదానికి ఒక సపరేట్ సెక్షన్ ఉంది, బట్ ఇక్కడ అంతా 254 డిఫెన్స్కి ప్లస్ ప్రాసిక్యూషన్. నెక్స్ట్ 255 to 257, రైట్. 254 అయిపోయింది. దీని ప్రకారం ఏంటంటే ఎక్విటల్ అనమాట. సో తగిన ఆధారాలు లేవనుకున్నప్పుడు ఏంటంటే ఎక్విట్ చేయడం జరుగుతుంది అనమాట. లేదంటే 256 ప్రకారం ఏంటంటే ఒకవేళ ఆధారం అంటే కన్విక్షన్ ఇవ్వడం జరుగుతుంది. 3 సెక్షన్లు ఉన్నాయి కదా ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఒకవేళ అటువంటి ఆర్డర్ ఇవ్వడానికి ముందే కేసు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట కోర్టు పర్మిషన్తో. సో ఈ 3 డీల్ చేస్తాయి అనమాట 255 to 257. సో అలాంటప్పుడు కేసు విత్డ్రా చేసుకుంటే అతనికి ఎక్విటల్ వస్తుంది అనమాట, రైట్. ఏదో డైరెక్ట్ ఎక్విటల్ ఆర్ కన్విక్షన్, లేదా కేసు విత్డ్రా చేసుకున్నప్పుడు ఎక్విటల్ చేయడం. నెక్స్ట్ 258 కొన్నిసార్లు ఏంటంటే ఆ ప్రొసీడింగ్స్ స్టాప్ చేయడానికి అధికారం ఉందన్నమాట ప్రత్యేక కారణాలు, వాటికి సంబంధించి డీల్ చేస్తామన్నమాట. సో అలా స్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే అతను విడుదల చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అవన్నీ తీసుకున్నట్లయితే తర్వాత అంటే ఆర్డర్ చెప్పడానికి ముందే అనుకోండి ఎక్విటల్ ఇస్తాం. ఇవేమి ఇంకా జరగకపోతే డిశ్చార్జ్ ఇస్తారనమాట. ఆ ప్రొసీడింగ్ స్టాప్ చేసి అది 258 మాట్లాడుతుంది. ఇక 259 వచ్చేసరికి ఏంటంటే కొన్ని కేసెస్ విచారణ జరుగుతున్నప్పుడు వారెంట్ కేసు లాగా కన్వర్ట్ చేసి విచారించదగినదని చెప్పి మ్యాజిస్ట్రేట్ భావించినట్లయితే సో వారెంట్ ట్రయల్ కింద కన్వర్ట్ చేయటం అనమాట. అందుకు సంబంధించి 259 మాట్లాడుతుంది అనమాట, రైట్. సో ఇక్కడ చెప్పుకున్నాం 255 256లో 256 ఏదైతే ఉందో అది ఒకవేళ ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను ఫిక్సేషన్ డేట్ రోజున అపీర్ కాకపోతే అప్పుడు కూడా ఎక్విటల్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది మన ప్రొసీజర్ అనమాట సమ్మరీ ట్రయల్కి సంబంధించి. ఓకే, సమ్మరీ ట్రయల్ ఏంటంటే ఈ ఛార్జెస్ ఫ్రేమింగ్ ఇలా ఏమి ఉండదు అనమాట. జస్ట్ ఆ పర్టికులర్స్ ఆఫ్ ది అఫెన్స్ ఏదైతుందో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్యూజర్కి. సో ఫార్మల్ ఛార్జ్ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో అది లేదనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం సెషన్ స్టైల్ గురించి తెలుసుకుందాం అనమాట.